కుక్కలు మనుషులను వాసన ద్వారా గుర్తుపడతాయి, అందుకే అవి మనతో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లులు 100 కంటే ఎక్కువ రకాల శబ్దాలు చేయగలవు, కానీ కుక్కలు మాత్రం 10 రకాల శబ్దాలు మాత్రమే చేయగలవు. గోల్డెన్ ఫిష్ తన యజమానిని గుర్తుపడుతుంది. అది 3 సెకండ్ల మెమరీ కలిగి ఉండడం కాదు, వాస్తవానికి నెలల పాటు గుర్తు పెట్టుకుంటుంది. క్లాన్ ఫిష్ ఆంగ్లాన్ని మార్చుకోగలదు, అవసరమైతే మగ నుండి ఆడగా మారుతుంది. డాల్ఫిన్ తమ పేర్లను గుర్తుంచుకోగలవు, ఒకరినొకరు శబ్దాలతో పిలుచుకుంటాయి. సింహం రోజుకు 20 గంటలు నిద్రిస్తుంది. గర్జన 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వేట చేయడానికి ఆడసింహం వెళ్తుంది. ఏనుగు పేయికి ఎగరలేని జంతువు. వాటి చెవులు వేడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. పాముకు చెవులు ఉండవు, ఇవి నేల ద్వారా వినగలుగుతాయి. పాములు రోజులు కొన్నిసార్లు నీళ్లు ఆహారం లేకుండా బతుకుతాయి. కొన్ని పాములు నీటిలో కూడా శ్వాస తీసుకోగలవు. డాల్ఫిన్ నిద్రపోతున్నప్పుడు మెదడులో ఒక్క భాగం మాత్రమే నిద్రపోతుంది, మిగిలిన భాగం పని చేస్తూ వాటిని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. బల్లులు శత్రువులు దాడి చేస్తే తమ తోకలను వదిలేసి పారిపోతాయి. ఆ తోక కొన్ని వారాలలో మళ్ళీ తిరిగి పెరుగుతుంది. గుడ్లగువ తల 270 డిగ్రీల వరకు తిరుగుతుంది. ఇది మనిషికి సాధ్యం కాదు, కానీ అవి మెదడుకు రక్త ప్రవాహం నిలకడగా ఉండేలా ప్రత్యేకంగా నిర్మాణం చెంది ఉంటుంది. చంద్రుడిపై మొక్కలు మొలకెత్తాయి. 2019 చైనా పంపిన జర్నీ 4 మిషన్లలో మూన్ ల్యాండ్ పై పంచదార గింజలు మొలకెత్తాయి. ఇది చంద్రుడిపై మొదటి జీవనం. మన మెదడులో ప్రతి నిమిషానికి 50,000 ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో 70% నెగిటివ్ ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. ఏనుగుకు చాలా గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏనుగులో నీటిలో ఈదగలవు, ఇవి చాలా గొప్ప ఈతగాళ్ళు అని పేరు పొందిన. ఫ్యాక్ట్ నెంబర్ 2, జిరాఫీ భూమిపై ఉండే అతి పెద్ద పొడవైన జంతువు. దీని మెదడు చాలా పొడవుగా ఉంటుంది. జిరాఫీ మెదడులో ఎముకలు మన మెదడులో ఉన్నట్లే ఉంటాయి, కానీ ఒక్క ఎముక చాలా పొడవుగా ఉంటుంది. మీకు తెలియని విషయం తెలిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.